అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ, సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యం ఏంది, అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి, అమరవీరులకు నివాళులు ఇర్పించడానికి తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా, పెట్టారా? సింపుల్ యాజ్ దట్. మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్ లైన్లు చెప్తలేం. కానీ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు, బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు. ఆనాడు మీరేం మాట్లాడినరు? బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా ఇవ్వలే. నా మాటనే జీవో అంటారు కదా, మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి. ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం? బీసీలు అంటే గౌరవం లేదా? బీసీలకు 6 నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు? ఈసారి మిస్ అయితే మళ్ళా 5 ఏళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు? మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి, ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ 6 months మనకు రిజల్ట్ రావాలి జనగణన, తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎల్లుండి శాసనసభ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి 10వ తారీఖు నాటి నుంచి. మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు 20,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 2 ప్రధానమైన డిమాండ్లు. మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా 42% వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణన ప్రారంభించండి. రెండవది, ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 1వ తారీఖు నాడు. 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే 0 అండి. తెలంగాణకు వచ్చిన బడ్జెట్ 0, 0 బడ్జెట్ వచ్చింది తెలంగాణకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ₹1 కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు. ఎందుకోసం మాట్లాడతలేరు? దేనికోసం భయపడతా ఉన్నారు? మీరు కాదా బీజేపీకి వంత పాడుతూ ఉన్నది? మీరు కాదా బీజేపీ పార్టీని రక్షిస్తూ ఉన్నది? ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి బీజేపీని ఎక్స్పోజ్ చేస్తలేరు? ఉల్టా మా మీద బండాలు వేయడం తప్పితే ఒక్కసారన్నా రాష్ట్రం ఇంట్రెస్ట్లో మీరు మాట్లాడారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన 60 రోజులలో దాదాపు ఒక 18-20 కొత్త నియామకాలు సృష్టించడం జరిగింది. ఆ నియామకాలన్నింటిలో ఎస్సీల వాటా ఎంత, బీసీల వాటా ఎంత ఒక్కసారి ప్రజలకు మీరు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మీ యొక్క పరిపాలనలో 60 రోజులు జరిగిన ఈ పాలనలో సామాజిక దృక్కోణం అనేటటువంటిది మాకు కనబడతలేదు. తెలంగాణ అంటేనే సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి జాతి మన తెలంగాణ జాతి. అందుకే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రతి కమిటీలో 50% బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. 2001 నుంచి ఇవాళ 2023 వరకు కూడా మా పార్టీలో అన్ని కమిటీలలో బీసీలకు 51% వాటా ఇస్తున్నామని సగర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు 50 చైర్మన్ పోస్టులు వేస్తే 24 పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలోనే, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూలే జన్మదినం
ఏప్రిల్ 11వ తారీఖు ఆ లోపట స్పష్టమైనటువంటి ఒక పాజిటివ్ ప్రకటన విగ్రహ ఏర్పాటు గురించి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.